హాయ్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎంతో స్పైసీగా, టేస్టీగా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా బాగా కడుక్కున్న మటన్‌ని తీసుకొని ఒక కుక్కర్‌లో వేసుకొని కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇంతలోపు అల్లం తెల్లగడ్డల పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. తెల్లగడ్డలన్నీ తీసుకున్నాను, అల్లం కూడా అంతే తీసుకున్నాను. ఈ రెండింటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఒక 2 టమోటాలను తీసుకొని సన్నగా తరిగేసి వేసేసుకోవాలి. కొద్దిగా కల్లుప్పు కూడా యాడ్ చేసుకొని టమోటాలని బాగా మెత్తగా మగ్గించుకోవాలి. టమోటాలు బాగా మెత్తగా గుజ్జుగా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. మీ స్పైస్కి తగ్గంత కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఎక్కువ స్పైస్ తింటాం కాబట్టి 3 స్పూన్స్ కారం వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఉడకపెట్టుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 20 to 30 మినిట్స్ బాగా ఉడకపెట్టుకోవాలి. మటన్ కర్రీ దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇందులోకి మటన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది.